ఉంది. వైఎస్ విజయమ్మ గారు, వైఎస్ షర్మిల గారు ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాబట్టడంలో వాళ్ళ మధ్య గొడవలు ఉన్న సంగతి వైఎస్ఆర్సీపీ అభిమానులకు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని ప్రేమించేటటువంటి కోట్లాది మంది, చాలామంది ఓటర్లు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదైనా మీరు ఉంటే, గొడవలుంటే మీరు అంతర్గతంగా తేల్చుకోవాలి. అంతేగాని దానిని ఎదుటి వాళ్ళకి ఆయుధంలాగా ఇచ్చేసి, అసలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి తెలిసినంతగా మీ ఆస్తుల వ్యవహారాలు, మీ గొడవలు, మీ కుటుంబ కలహాలు ఏ ఒక్కరికి తెలియదు. అంటే ప్రత్యర్థులకి, చంద్రబాబు నాయుడు చేతిలోకి ఆయుధంలాగా మీరు ఉపయోగపడి, ఈ రోజున నిన్న మేదరమట్ల వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముద్దు పెడతా ఉంటే వైఎస్ విజయమ్మ గారు, నాకైతే ఆ సామెత గుర్తుకొచ్చింది. ఇల్లుగాలి యజమాని ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నుప్పు దొరికిందని సంతోషించేటటువంటి వాళ్ళలాగానే ఆమె నాకు కనపడింది. ఎవరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ ఎంత నాశనం చేశారు. ఏదో సినిమాలో ఎస్వి రంగారావు కూడా ఒక సామెత అంటాడు, అమ్మో ఆడవాళ్ళ, వాళ్ళు ఉన్న దగ్గరికి మనం వెళ్ళకూడదు, అయ్యో వాళ్ళతోటి మనకు పని లేదంటారు. ఆ ఆడవాళ్ళు అంటే, ఆడవాళ్ళు అనేవాళ్ళు కొంపలు కోల్చటంలో, లేదా కొంప అంటే ఇక్కడ పార్టీ కూడా కొంపే, ఎంత సిద్ధహస్తులు అనేది తార్కాణం. ఇది ఏదైతే ఆవిడ షర్మిల చేసినటువంటి పనికి, షర్మిల గెలుపు కోసం ఎన్నికలు ఖచ్చితంగా 4 రోజులు ఉన్నాయనగా విజయమ్మ గారు ఒక వీడియోని విడుదల చేయటం, ఆ వీడియోలో షర్మిలమ్మను గెలిపించండి అని కోరటం, అంటే ఆ తల్లికి ఈ బిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఆ తల్లికే ఇష్టం లేదనేటటువంటి సంకేతాలు పంపించటం, తద్వారా కుటుంబమే ఈ విధంగా గొడవలు పడతా ఉంటే మనకెందుకులే అని న్యూట్రల్ ఓటర్లు అందరూ కూడా అటు వైఎస్ఆర్సీపీ వైపుకి, ఇటు టీడీపీ వైపుకి సరిసమానంగా వంగాల్సినటువంటి న్యూట్రల్ ఓటర్లు అందరూ కూడా మరి తెలుగుదేశం వైపు, కూటమి వైపు మొగ్గు చూపటం. దీనంతటికీ కారణం ప్రథమ ముద్దాయి వైఎస్ విజయమ్మ గారు, రెండవ ముద్దాయి షర్మిలమ్మ గారు. ఎందుకంటే వైఎస్ విజయమ్మ గారికి ఏదన్నా కూతురు మీద ప్రేమ ఉంటే అది అంతర్గతంగా తేల్చుకోవాలి. అంతేగాని ఈ రకంగా కోట్లాది మంది అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి ఏదో బాగుపడిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏదో బ్రహ్మాండంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయటానికి ప్రత్యర్థులతో చేతులు కలుపుదాం, ప్రత్యర్థులకి మనం ఆయుధాల్లాగా ఉపయోగపడదామని వాళ్ళు చేసినటువంటి పని ఈ రోజున ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్క వైఎస్ఆర్ అని అభిమానించే మాలాంటి వాళ్ళ గుండెలు తరిగిపోతా ఉన్నాయి, తరుక్కుపోతా ఉన్నాయి, ఎంతో ఆవేదనతో కుమిలిపోతా ఉన్నాయి. ఏదైతే ఫలితాలు వచ్చినాయో, ఫలితాలు వచ్చిన వెంటనే ఎక్కడికక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయటం, యూనివర్సిటీలో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పెకలించి వేసి మరి లాగి పాడేసి అవతల పడేయటం. ఇక తాజాగా ఏదో సామె చెప్పినట్టుగా ఎట్లా ఉంటుందంటే, మనకుంది ఒక సామెత, కింద పడ్డందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుగా. అట్లా ఉంది. షర్మిలమ్మ గారు రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ విగ్రహాలను పెకలించినప్పుడు కానీ, మరి వైఎస్ఆర్ పేర్లు ఉన్నటువంటి నేమ్ ప్లేట్స్ మీద వాటినన్నింటి పగలగొట్టి కాళ్లతో తొక్కినప్పుడు కానీ స్పందించినటువంటి ఈవిడ ఒక ట్వీట్ పెట్టారండి. ఏమిటయ్యా ట్వీట్ అంటే, ఏది ఒక మున్సిపాలిటీకి
తన ఎన్టీఆర్ వైఎస్ఆర్ పేరుని తొలగించినందుకు బాధ వేసిందంట ఈమెకి బాధ వేయాల్సింది అది కాదు. వైఎస్ఆర్ జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లాని యాడ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా అనేది గతంలో అధికార పార్టీతో పాటు విపక్షాలన్నీ కూడా, ఆ విపక్షాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీతో సహా అందరూ అంగీకరించి వైఎస్ఆర్ జిల్లాగా పేరును అంగీకరిస్తే అది తట్టుకోలేక, జీర్ణించుకోలేక వైఎస్ఆర్ పేరుని ప్రజల్లో లేకుండా చేయాలని, వైఎస్ఆర్ అనేటటువంటి మాట ఎక్కడ వినపడకూడదని వైఎస్ఆర్ కడప జిల్లా, న్యాచురల్గా వైఎస్ఆర్ని తీసేసి కడప జిల్లా అంటారు. మళ్ళీ ఆ విధమైనటువంటి కుచ్చిత బుద్ధితోటి వాళ్ళు చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి ఏం బాధ లేదంట. ఏదో ఒక మున్సిపాలిటీ పేరు మార్చడం బాధ కలిగిందంట. ఇంతకన్నా దారుణం ఏముందండి? ఆమె సూటిగా ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాని కూడా పెట్టండి అని చెప్పి అడగాల ట్వీట్లో. అదేం అడగల. అక్కడేంటంటే మరి చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేసేటటువంటి ఆవిడికి, చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైనటువంటి సమస్యను కల్పించకూడదు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలని, కుటుంబంలో ఉన్నటువంటి లుకలుకల్ని అడ్డుపెట్టుకొని ఎంతకైనా తెగిస్తారనటానికి 2009 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి విశాఖపట్నం వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో, హడావుడిగా దానికి ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని కాస్త తొలగించారు. వైఎస్ఆర్ పేరుని తొలగించి విశాఖ క్రికెట్, అదేమంటే పునరుద్ధరణ